నమస్తే. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై ఉన్న 25% అదనపు సుంకాలను అమెరికా రద్దు చేసింది. అయితే దీనికి ప్రతిఫలంగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత్ హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరి దశాబ్దాల కాలంగా రష్యాతో ఉన్న స్నేహం ఈ దెబ్బతో ముగిసిపోతుందా, లేక ఇదొక మాస్టర్ ప్లానా? అమెరికా రష్యాల మధ్య భారత్ చేస్తున్న ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత వాణిజ్య రంగానికి అమెరికా నుంచి ఒక భారీ ఊరట లభించింది. ఎన్నాళ్ల నుంచో భారత్ ను ఇబ్బంది పెడుతున్న 25% అదనపు సుంకాలను అమెరికా రద్దు చేయడంతో భారతీయ వస్తువులకు అమెరికా మార్కెట్లో మళ్లీ పునర్వైభవం రానుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ ఈ వెసులుబాటు కల్పించింది. డాలర్ ఆధిపత్యాన్ని కాపాడాలని చూస్తున్న అమెరికాకు ఇది ఒక విజయం అయితే, తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్ వేసిన వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు. చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే రష్యాతో భారత్ బంధం తెగిపోతుందా అనే అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు చమురు వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గినట్టు కనిపిస్తున్నా లోతుగా చూస్తే ఇది కేవలం ఆయిల్ కు మాత్రమే పరిమితమైన ఆంక్ష అని అర్థమవుతుంది. రష్యాతో భారత్ కు ఉన్న సంబంధం కేవలం చమురు పైన ఆధారపడలేదు. దశాబ్దాలుగా రష్యా భారత్ కు ప్రధాన ఆయుధ సరఫరాగా ఉంది. పైలట్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి రక్షణ పరికరాల విషయంలో రష్యా టెక్నాలజీ భారత్ కు అవసరం. కాబట్టి చమురు ఒకటి సుదీర్ఘ స్నేహాన్ని దెబ్బతీయలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా విధించిన ఆంక్షల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే కొనకూడదా, లేక ఏ రష్యా సంస్థ నుంచైనా సరే చమురు కొనకూడదా అనే దానిపై డైలమా కొనసాగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉన్న పదాలను అమెరికా వాడటంతో క్లారిటీ లేకపోయినా భారత్ మాత్రం ప్రస్తుతానికి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక అడుగు వెనక్కి వేసి అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. రష్యాతో ఎరువులు, లోహాలు, ఫార్మా వంటి ఇతర వాణిజ్య రంగాల్లో సహకారం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. భారత్ ప్రస్తుతం డబుల్ బ్యాలెన్సింగ్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అమెరికా మార్కెట్ అవకాశాలు వదులుకోకూడదు, అలాగని రష్యా వంటి చిరకాల మిత్రుడిని దూరం చేసుకోకూడదు. ఇది కత్తి మీద సాము లాంటిదే. చమురు విషయంలో అమెరికా మాటకు కట్టుబట్టం ద్వారా వాణిజ్య లాభాలను పొందుతూనే ఇతర కీలక రంగాల్లో రష్యాతో స్నేహాన్ని పటిష్టం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఇది అంతర్జాతీయ దౌత్య నీతిలో భారత్ సాధించిన పరిపక్వతకు నిదర్శనం. అమెరికాకు ఎంత అవసరమో రష్యాకు ఏం కావాలో ఆ సమతుల్యాన్ని పాటించడమే ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద సవాలు. మొత్తానికి చమురు విషయంలో అమెరికా పెట్టిన షరతులకు అంగీకరించడం ద్వారా భారత్ ఒక పెద్ద వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇది రష్యాతో ఉన్న బంధాన్ని బలహీనపరుస్తుందా, లేక రష్యా కూడా భారత్ పరిస్థితిని అర్థం చేసుకుని రక్షణ, ఇతర రంగాల్లో సహకారాన్ని కొనసాగిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాల్లో తన స్వతంత్రతను కాపాడుకుంటూనే భారత్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్ అంతర్జాతీయ వాణిజ్య సరళిని మార్చబోతున్నాయి.